హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంతిని. ఈరోజు మేము మన సౌత్లోనే మొట్టమొదటి కుమారస్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇది ఎక్కడుందంటే బళ్ళారి జిల్లాలో సొండూరుకు దగ్గరగా కౌంచగిరి అనే పర్వతం మీద ఉంది. ఈ టెంపుల్కి బళ్ళారి నుండి 63 కిలోమీటర్స్ మరియు హొస్పేట్ నుండి 35 కిలోమీటర్స్ అవుతుంది. సొండూరు నుండి 10 కిలోమీటర్లు ఉంటుంది. మాకు కర్ణాటక బార్డర్ దగ్గర అవడం వల్ల మేము మొదటి కూడ్లికి వెళ్ళి అక్కడ నుండి సొండూరుకి చేరుకుంటాం. మీరు కూడ్లికి మీదుగా వస్తుంటే కూడ్లికి బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోనే సొండూరుకి వెళ్ళే దారి కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మేము సొండూరుకి దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ దాటాక 5 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది. ఘాట్ రోడ్లో మనకి ఎత్తైన కొండలు కనపడుతూ దాన్ని పచ్చని చెట్లతో కప్పబడినట్లు ఉంటాయన్నమాట. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టోల్ గేట్ దాటి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళంగానే రైట్ సైడ్ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అది కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ టెంపుల్ ఆనుకొని ఒక నది పార్క్ ఉంటుంది. అందుకనేసి ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మీకు వీలుంటే ఈ టెంపుల్ కూడా చూడండి. ఇక్కడ మనం కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ వచ్చేసి వ్యూ పాయింట్ ఉంటుంది. వ్యూ పాయింట్కి వెళ్తే సొండూరు చుట్టూ కొండలన్నీ కనబడతాయి. అద్భుతంగా ఉంటుంది. మేము వెళ్ళలేదు, ఎందుకంటే మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి ఆలస్యం అవుతుందనేసి మేము వ్యూ పాయింట్లోకి అయితే వెళ్ళలేదు. సో మీరు ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి. మేము సొండూరులోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ బైపాస్ రోడ్ ఒకటి వస్తుంది అనమాట రైట్ సైడ్. సో ఈ రైట్ సైడ్ మేము వెళ్తే డైరెక్ట్ టెంపుల్ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇక్కడ కుమారస్వామి టెంపులే కాదు, చుట్టూ ఐరన్ మైనింగ్ కూడా జరుగుతుంది. సో ఈ రోడ్లో జర్నీ చేయాలంటే కొంచెం జాగ్రత్తగానే జర్నీ చేయాలి. ఎందుకంటే ఐరన్ మైనింగ్కి వెళ్ళే లారీలు చాలానే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్లోకి వచ్చేసాం. ఇది 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కూడా ఘాట్ రోడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే చుట్టూ కొండల మీద మైనింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అది మనకు కనపడుతుంది చూస్తే. ఫ్రెండ్స్, మనం ఈ టెంపుల్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ని 7th 8th సెంచరీ మధ్యలో బాదామి చాళుక్యులు నిర్మించారు. ఆ తర్వాత రాష్ట్రకూటులు పునర్నిర్మించారు. ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి క్రౌంచగిరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వం శూరపద్ముడు అనే రాక్షసుడు తమ్ముడు క్రౌంచుడు. ఇతడు తారకాసుని అనుచరుడు కూడా. ఇతడు కొండ రూపంలో మారి ఆ దారిన వెళ్లే మునులను
సామాన్య ప్రజలు ప్రాణాలు తీసేవాడు. ఒకసారి అగస్త్యముని ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొండ రాక్షసమాయాన్ని గమనించాడు. క్రౌంచుడిని శాశ్వతంగా కొండగా మారిపోతావని, అలాగే నీ రాక్షస శక్తులన్నీ పోతాయని శపించాడు. అప్పుడు క్రౌంచుడు తప్పైందని అగస్త్యమునిని శాప విముక్తి కోరగా, ఎప్పుడైతే కార్తికేయుని బాణం నీకు తగులుతుందో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుందని అగస్త్యముని చెప్పాడు. ఆ తర్వాత తారకాసురుడిని, సూర్యపద్ముడిని సంహరించడానికి దేవతలంతా కార్తికేయునితో సహా దక్షిణ పథానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో కార్తికేయుని బాణం ఆ కొండకు తగిలి క్రౌంచుడి శాప విముక్తి కలిగింది. ఈ ఘటనకు గుర్తుగా ఆ కొండ క్రౌంచగిరిగా ప్రాచుర్యం పొందుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అది నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మీకు వివరిస్తాను. ఈ కొండ మీద పుష్కరానికి ఒకసారి పూసే నీలకురింజి పూల చెట్లు కూడా ఎక్కువగా కనబడతాయి. మన దక్షిణ భారతదేశంలో నెమిళ్ళు ఎక్కువగా కనపడించే ప్రదేశంలో క్రౌంచగిరి కూడా ఒకటి ఉంటుంది. అందుకు గుర్తుగా ఇక్కడ కుమారస్వామి నిలిచాడని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ రైట్ సైడ్ లో మనకు ఒక దేవస్థానం కనపడుతుంది. ఆ దేవస్థానం వచ్చేసి హరిశంకర దేవస్థానము. ఫ్రెండ్స్, మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. బట్ మేము రీచ్ అయ్యే టైం కల్లా 1 o'clock అయింది. సో టెంపుల్ క్లోజ్లో ఉందంట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 1 o'clock వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock ఓపెన్ అయ్యి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుంది. సో మేము రీచ్ అయ్యే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. అందుకనేసే మేము 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. మీరైతే టెంపుల్ టైమింగ్ బట్టి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ భోజనం కూడా ఉంటుంది, టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు కనపడేది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో మనకి ఇక్కడ చుట్టూ పక్షి శబ్దాలు, నెమిళ్ళ శబ్దాలు వినపడుతుంటాయి, వినండి. ఇక్కడ టెంపుల్లో వర్క్ చేసే వర్కర్స్కి మరియు ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళకు ఇక్కడ టెంపుల్ నర్సరీ ఒకటి ఉంది. నర్సరీలోకి వీడియో అలౌ చేయలేదు, అందుకే చూపించలేకపోతున్నాను. వాళ్ళకు కూడా ఇక్కడ హౌసెస్ని టెంపులే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిందనమాట. ఈ ప్రదేశం చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వీలుంటే చూడండి. ఇంకా మాకు టెంపుల్లో వెళ్ళేందుకు సమయం ఉన్నందుకు మీకు టెంపుల్ అంతా చూపిద్దాం అనుకున్నా. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అలాగే మీకు టెంపుల్ కథ కూడా చెప్తాను, వినండి. ఒకసారి పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చి, నీకు వివాహం చేసుకోవడానికి ఒక అమ్మాయిని చూశానని చెప్పగా, అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఆ అమ్మాయి ఎలా ఉంది అని పార్వతీదేవిని అడిగాడు. ఇప్పుడు పార్వతీదేవి అచ్చం నాలాగే ఉందని చెప్పడంతో అప్పుడు సుబ్రహ్మణ్యుడు, అమ్మలాగా ఉండే ప్రతి అమ్మాయి నాకు అమ్మ లాంటిది అని
నేను వివాహం చేసుకోనని పార్వతీదేవికి చెప్పాడు. ఆ మాట విన్న పార్వతీదేవి కోప్పడి, నీకు చిన్నప్పటి నుండి పాలిచ్చి పెంచి పెద్దవాడిని చేసినందుకు నా మాట కాదంటావా అని అనగా, అందుకు సుబ్రహ్మణ్యుడు బాధపడి పాల నుండి రక్తం వచ్చేంత వరకు కక్కుకున్నాడు. ఆ పాలే ఇక్కడ విభూతిగా మారిందని, ఆ రక్తం వల్లే ఇక్కడ ప్రాంతం అంతా ఎర్రటి నేలతో కప్పబడి ఉంటుందని ఇక్కడ ప్రజలంతా నమ్మకం. ఇక్కడ దీనికి గుర్తుగా ఏడాదిలో ఒక నెలంతా పని మానేసి ఇక్కడ గ్రామం వాళ్ళు ఆ విభూతిని తవ్వి అమ్మవారి విగ్రహం వెనుక భాగాన రాసులుగా పోస్తారు. ఆ విభూతినే భక్తులు పంపిణీ చేస్తారు. అందుకే ఇక్కడ స్వామివారిని బ్రహ్మచారిగా భావించి పూజ చేస్తారు.